మరి మాలందరూ వ్యతిరేకిస్తున్నారు కదా, మరి మీరు ఎట్లా సమర్థిస్తారు దీన్ని వర్గీకరణ? మాలలందరూ వ్యతిరేకించలేరు, కొద్ది మంది దుకాణం నడుపుకునే పెతిరేకించారు. లేదన్న పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి, రాజ్యాంగబద్ధమైన రద్దు చేసే వరకు విశ్రమించేది లేదంటున్నారు. నేను మాలసింహ గర్జనలో 7 లక్షల మందిలో చెప్పినన్న, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాల్సిందే, అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు అంటే పైన మెజారిటీ మాదిగలే దాన్ని వ్యతిరేకిస్తారు. కనీసం ఇక్కడ సూక్ష్మమైనటువంటి సమస్యను మనం పరిష్కరించుకునే అవకాశం ఉంది అంటున్నా. నేను పట్టిన దానికి నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి ఇలా షమీం గారి దగ్గరికి పోయి నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు, ఏం చేస్తారు? ఈ రిపోర్ట్ అంతా తీసుకుపోయి సెంట్రల్ పంపిస్తారు. లేదు, సెంట్రల్ని ధిక్కరించి ఏముందన్నా రాహుల్ గాంధీ దగ్గరికి పోతాం, మాయావతి గారిని తోలుకొనే పోతాం. ఏం చేస్తాడు రాహుల్ గాంధీ? ఏమన్నా రాహుల్ గాంధీ ఏ పేరు మీద తిరుగుతున్న బయట సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటుండు. నువ్వు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 341 ధ్వంసం చేస్తాడు మీ వాడు. ఈ రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వలేమో మేము అడుకోయి 10 రైళ్లలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలలో ఉన్నటువంటి అవగాహన కలిగిన వ్యక్తులని, నాట్ ఓన్లీ మాలలు, ఎస్సీలలో ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఎవరన్నా నగిన నుంచి ఎంపీగా గెలిచిన ఆయననే చెప్పిండు, నువ్వు ఎట్లా చేస్తావు క్రిమిలేరు, నువ్వు ఎట్లా చేస్తావు మా జాతుల వర్గీకరణ, మేము మా ఎస్సీలో బలంగా ఉంటే మీకు భయం పడుతుంది, మేము రాజ్యాధికారంకి వస్తామని మమ్మల్ని విడగొడుతున్నావు అని చెప్పి మాట్లాడిన ఒక మాదిగానే కదా. ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ ఆజాద్ని సెంట్రల్గా పెట్టుకొని, మాయావతిని సెంట్రల్గా పెట్టుకొని, చిరాగ్ పాస్వాన్ని సెంట్రల్గా పెట్టుకొని మేము ఢిల్లీలో మీటింగ్ వేసి రాహుల్ గాంధీని ప్రశ్నిస్తాం. ఇక ఇక్కడ వేసిండు చెయ్యని తప్పలేదు, ఆయన వేసిండు, రాజ్యాంగ వ్యతిరేకమే, ఆడపోయి మాట్లాడతాం, మళ్ళీ భాష ఏం సమాధానం చెప్తారో చూస్తాం. ఓకే, అయితే దేశవ్యాప్తంగా ఉన్న మాదిగలు ఎందుకు వ్యతిరేకిస్తారు అనుకుంటున్నారు మీరు దీన్ని? అనుకోవడం కాదు, ఆడ సంసద్లో మన పార్లమెంట్లోనే వ్యతిరేకిస్తుంది కదా మాయావతి. ఎందుకంటే మా జాతులు విడిపోతే అంతర్యుద్ధం మొదలవుతుంది. ఆర్టికల్ 341 ఎప్పుడు కూడా డిస్ట్రాయ్ చేయదు. నువ్వు బీసీలు వేస్తాడు నరేంద్ర మోడీ గారు, మనం విడిపోతే ఓడిపోతాం అన్నాడు. మరి బీసీలలో ఇంకో మా మిత్రులు అడుగుతున్నారు, మరి బీసీలలో ఏబీసీడీ జరిగింది కదా, ఎస్సీలలో జరిగితే తప్పేందని. అన్న ఎస్సీలకు అంటరాంతనం ఉంటుంది కానీ బీసీలకు అంటరాంతనం ఉండదు. బీసీలకు క్రిమిలేయర్ పెట్టడం కూడా తప్పే, కానీ ఒక్క బీసీ నాయకుడు కూడా ప్రశ్నించలేడు దాన్ని. ఎంత దుర్మార్గం అది! ఎట్లా మారుతాయన్న జీవితాలు? ఒక కుమ్మరైన జీవితం మొత్తము మట్టి విసుకొని కుండలు చేసిన ఒకటేసారి రిజర్వేషన్ ఉపయోగించుకుని ఆయన జీవితం మారుతుందా? అరే 1000 సంవత్సరాల బానిసత్వం ఒకసారి ఎట్లా పోతుందన్న? నాకు అర్థం కాదు. ఓ 10,000 కోట్లు ఇస్తారన్న ఒక మనిషికి ఇయర్గా, ఎంతితో బాగా అంటే 10 లక్షల రూపాయలు ఇస్తాం, అయిపోయింది కథం అని కొట్టి పరిస్థితి. ఇది ఎట్లా న్యాయం జరుగుతుంది? అసలు బీసీల కోసం కూడా స్పందించాల్సిన వ్యక్తులం మేము, మమ్మల్ని ఇంట్లో బిజీ చేసిర్రు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద మాట్లాడాల్సిన వ్యక్తులం మేము, మమ్మల్ని ఇంట్లో బిజీ చేసిర్రు. ఆర్టికల్ 29 గురించి మాట్లాడాల్సిన వ్యక్తులం మేము, మమ్మల్ని ఇంట్లో బిజీ చేసిర్రు. ఈ బిజీకి మా అన్న ఉపయోగపడుతున్నాడు. ఇది అసలు కారణం కాదు అని తెలిసి కూడా దాని మీద జమాయించుకొని కూర్చున్నాడు ఆయన. ఫైనల్ గా కృష్ణన్నకి ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తాను, సలహానా, హెచ్చరికనా? హెచ్చరిక చెయ్యనన్నా, ఎందుకంటే మేము కుటుంబ సభ్యులం. రేపు పొద్దుల నేను ఎన్ని మాట్లాడినా మళ్ళీ మా కృష్ణన్న దగ్గరికి నేను పోయి కడుపులో తలకాయ పెట్టుకుని, అన్న నా వల్ల నువ్వు ఏమైనా బాధపడతాను క్షమించే, మనకు అసలైనటువంటి ఉద్యమం అనేది అటువైపు పోదామని పిలవాల్సినటువంటి మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి నేను. ఐఎమ్ నాట్ యూజ్లెస్. నేను ఎవరి వల్ల ఇంప్రెస్ అయ్యి వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడే వ్యక్తిని కాదు నేను. ఇదే వివేక్ వెంకటస్వామి అని కూడా అన్నని, ఆయన బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ పంజాగుట్టలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మున్సిపాలిటీ తీసుకుపోయి పడేసినప్పుడు నేను గోబ్యాక్ వివేకన్న అని చెప్పి కూడా నినాదాలు ఇచ్చిన వ్యక్తిని నేను. బీజేపీ అనేది భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. బీజేపీ చేసిన మంచి పని ఏదైనా ఉన్నది అంటే ఈ 60 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలనేది ఒక్కటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే రెడ్డిలలో, నాయుళ్లలో, కమ్మలలో, కోమటలలో, బాపనలలో కూడా పేదోళ్ళు ఉంటారని చెప్పేసి రిజర్వేషన్ ఇవ్వడం బీజేపీ గవర్నమెంట్ చేసిన ఒక గొప్ప పని. కానీ ఆ జనాభా 3% ఉన్నది కానీ 10% ఇచ్చిండు. అదే అడగబోతున్నా. అందుకే మా సమాజానికి ఇదే చెప్తా, ఏమనంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కావాలని చెప్పి ఏ రెడ్డిలు, రావులు, కోమటలు, బాపనలు రోడ్ల మీద వచ్చి ధర్నా చేసిరానా? అందుకే చెప్తా, పవర్ ఇస్ పవర్. ఓనా సమాజమా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజమా అనుకోగానే వచ్చేసింది, దట్ ఈస్ పవర్ అని. అందుకని అంబేద్కర్ గారు రాజకీయ అధికారం అనేది ప్రతి తాళాన్ని ఓపెన్ చేసే తాళం చెవి అన్నాడు. ఏ సామాజిక వర్గం రోడ్ల మీదకి రాలేదు, కోమటలు రాలేరు, బాపనలు రాలేరు, కమ్మోలు రాలేరు, రెడ్డోళ్ళు రాలేరు, వెలుమోలు రాలేరు. మేము పేదోళ్ళమండి, మేము ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఎవ్వరు రాలే. రాత్రికి రాత్రి వాళ్ళు అనుకున్నారు, పొద్దుగాల ఆయన అమలు చేసి బయటకి పెట్టారు. ఆ పవర్లో మనం ఉంటే ఈ ఏబిసిడి వర్గీకరణ మనకేం అవసరం? 15% వాటాదారులమన్నా ఈ దేశంలో, ఈ ఏబిసిడి వర్గీకరణ మనకేం అవసరం? ఇప్పుడు నేను పుస్తకం అడుక్కునే ఉద్యమం అన్నాను, ఆహా మమ్మల్ని అడుక్కునే ఉద్యమం అంటారు. కాంచీరామ్ సార్ అన్నాడు ఆ మాట. అరే భీక్ మాంగనేకి జంగ్ మత్ కరో, ఈ దేశ్ మే తుమారా వాటా హై ఉస్కు లేలో అన్నాడు. 15% వాటాదారులు రా మీరు, పెద్ద పెద్ద బిలియనర్లు కావాలా, మీరు కూడా పెద్ద పెద్ద హోటళ్ళు కట్టాలా, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలా, మీ 15% వాటా ఉంది. సెంట్రల్ బడ్జెట్లో మీ వాటా మీకుంది, స్టేట్ బడ్జెట్లో మీ వాటా మీకుంది. ఎటు పోతుంది? ఎవడు అడగడు? మా మేధావులు ఎవరన్నా అడగంగా చూసిరా మీరు? మా బడ్జెట్ ఏది రేవంత్ రెడ్డి గారు మాకు ఎంత కేటాయించినా నువ్వు చెప్పి అడిగిర్రా?
మా యువజన నాయకులు ఇది అడిగే రోజు రావాలనేది నా తాపత్రయం కూడా. ఇంత మేధావి, ఇంత గొప్ప ఆలోచన పరిజ్ఞానం రేంజర్ల రాజేష్ చిన్న చిన్న విషయాలకు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాడు? ఎందుకంటే దేవుళ్ళని తిట్టడం ఇట్లాంటి వాటికి. నేను దేవుళ్ళని తిట్టానా, నా బాధ ఏంటంటే ఇప్పుడు మన రీసెంట్గా నాస్తికుడి వన్నా నేను హేతువాదిని కానీ నేను చెప్తాను. ఓకే, నేను హిందూ సమాజంలో భాగమే కదా. నా మీద అన్యాయం జరిగినప్పుడు మేము హిందూ సమాజంలో నాయకులం అనే వాళ్ళు ఎవరు స్పందించారన్న. నేను ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి ఇద్దరు మాదిగ కులానికి చెందిన వాళ్ళే. వాళ్ళు వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసి, ఇద్దరు మేజర్లే గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసి గుడికి పోతే అయ్యగారు ఉండి, హై మీరు పలానా కులానికి చెందిన వాళ్ళు, మీరు గుళ్ళోకి రావద్దు, కావాలంటే మీరు గుడి బయట గుడి కింద పెళ్లి చేసుకోరని చెప్పన్నాడు. అయ్యగారు వినక అప్పటికి చాలా వారించారు, సార్ మీకు ఎన్ని డబ్బులు కావాలని ఇస్తాం సార్, ఎందుకు అట్లా మమ్మల్ని అది చేస్తున్నావు అని చెప్పంటే వినకపోతే పాపం వాళ్ళ కొడుకు, అయ్యగారు కొడుకు ఏం చేశాడంటే, నీ అమ్మ మా నాన్నకి ఇట్లా చేస్తాను చెప్పి, నేను చేస్తానండి మీ పెళ్ళి అని చెప్పేసి ఆయన కింద చేశాను. ఆ పిల్లగాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక దాన్ని సోషల్ మీడియాలోకి పెట్టిండు. పెడితే మా వరకు చేరుకున్నాక క్రాంతి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చీకోటి ప్రవీణ్ అన్న ఒక మాట అడిగాడు, అన్న దళితుల మీద ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటరాంతరం అని చెప్పారు, నీ అమ్మ నా దళిత సోదరులకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది నేను ఉన్న భయం ముంగట అన్నాడు. నేను ఆ విషయాన్ని ఇమ్మీడియట్లీగా చీకోటి ప్రవీణ్ అన్నకు షేర్ చేసిన. అన్న ఇది పరిస్థితి గిట్లా జరిగింది అని చెప్పంటే ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ క్షమాపణ ఇప్పించిండు. అసుంటి హిందువులు కావాలి ఈ సమాజానికి. మమ్మల్ని కూడా హిందుత్వంలో భాగం అనుకునే వాళ్ళు కావాలా, మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పేసి దూరం పెడతాం, మీరు గుళ్ళోకి రావద్దు, మీరు మంగళారతి తీసుకుంటే గుడి కింద ఉండాలా, మీరు స్వామి మాల వేసుకున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా వంట వేసుకొని తినాలా, ఇదేందన్న నాకు అర్థం కాదు. ఇంకా ఉందా ఇది? అరే ఎన్ని పోరాటాలు చేయలేదన్న నేను. బండి సంజయ్ గారి నియోజకవర్గంలో, మా ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో నా ఎంపీ అరవింద్ గారు, మా 2 నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నటువంటి మల్లాపూర్ మండలంలో ఒక గ్రామంలో 45 రోజులు హనుమంతుడు మాల వేసుకుంటారు మా ఎస్సీలు. 45వ రోజు ఇక మనం మాల తీసేస్తాం, రేపు జాతర ఉంటుంది హనుమంతుడి గుడి దగ్గర హనుమాన్ జయంతికి. గంగలోకి వెళ్ళి స్నానం చేసి మాల తీసేసి దండం పెట్టుకొని గుండు తీసుకొని వచ్చేసి వంట చేసిండ్రు. వీళ్ళు వంట వడ్డిస్తూ ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి కాపులు వచ్చి, లంజావడుకులారా మీరు మాల మాదిగోళ్ళు, మీరు వంట మీరు వడ్డిస్తే మేము తినాలారా అని అక్కడ ఉన్నటువంటి అన్నాన్ని కూరని మొత్తం కూడా ఉడుకోవచ్చిండ్రు. చూడండి 45 రోజులు వాళ్ళతోనే ఉన్నారు. మళ్ళీ 45 రోజులు వాళ్ళతోనే ఉన్నారు, అందరు కలిసే తిన్నారు, కలిసే ఉన్నారు. అంటే మాల తీసేసిన నెక్స్ట్ వాడికి కులం ఉన్నది. మాల వేసుకున్నంతసేపు స్వామి, మాల తీసేసే కులం. ఈ విషయం మీద నా గొంతు పోయేదాకా నేను 2 ఎంపీలకు రిక్వెస్ట్ చేసిన, అన్నా మన సోదర హిందువుల మన దళిత హిందువులకు అన్యాయం జరిగింది, మాట్లాడండి అంటే ఈ ఎంపీ మాట్లాడలే, ఆ ఎంపీ మాట్లాడలే. మళ్ళా ఇదే రెంజల రాజేష్ గారు పోయి ఎస్సీ కమిషన్ చైర్మన్ పిలిపించి వాళ్ళని జైలుకు పంపించింది.